జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, సభాధ్యక్షత వహిస్తున్న మంచి మనిషి, నిత్యం కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి లాంటి మంచి నాయకులు నలుగురు ఉంటే చాలయ్యా. ఎందుకు మాట అంటున్నా అంటే, ఇవాళ వాళ్ళ అన్నగారు బీఆర్ఎస్ పార్టీని వీడినా నరేందర్ రెడ్డి గారు మాత్రం నా అన్న పోయినా సరే నా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, గులాబీ జెండాలో ఉంటా అని చెప్పి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సర్ది నిన్న వేవు తెలవాలందరూ పెద్దలు. నరేందర్ రెడ్డి కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేసింది, నా కొడంగల్ కు 2000 కోట్ల నిధులిచ్చి నా ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్ లోనే కొనసాగుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అందుకే నేను ఇట్లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు నలుగురు ఉంటే చాలు, ఖచ్చితంగా కొడంగల్ మీద ఎగిరే జెండా మళ్ళీ గులాబీ జెండానే. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన కాబోయే ఎంపీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా రామ్మోహన్ రెడ్డి అన్న గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మా అంజయ్ యాదవ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, హమారే సలీం భాయ్, బాల్ సింగ్ గారు, రామకృష్ణ గారు, మోహన్ రెడ్డి గారు, ప్రమోద్ గారు, మధు యాదవ్ గారు, మహిపాల్ గారు, యాదగిరి గారు, చాంద్ పాషా గారు, చాలా మంది ఉన్నారు. మరి మర్చిపోతే పరిశాన్ అవుతుందేమో. గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా జర్నలిస్టులకు కూడా నా మనవి, మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇప్పుడే డయాస్ మీద ఎవరో చెప్తా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఏదైనా కష్టాలు ఉన్నాయని కొడంగల్లో వార్త రాస్తే జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయట. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికే జర్నలిస్టులు పనిచేస్తారు. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పడానికి, ప్రజల కష్ట సుఖాలు నిద్రపోతున్న ప్రభుత్వాలను తట్టి లేపడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. కానీ మా కోస్గిలా, మా కొడంగల్లా జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్తే నిజంగా ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. మిత్రులారా, ఈరోజు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. సరే, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు బాగా కష్టపడ్డారు. నేను కూడా లాస్ట్ రోజు ప్రచారం ముగింపుకు సిద్దిపేటను వదులుకొని కూడా మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు. సరే, దురదృష్టం కారణం ఏదైనా మనం గెలవలేకపోయాం. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేశాం. ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడం కోసం పోరాడతాం, ప్రజల మధ్యనే ఉంటాం. మనం గెలిచినా ఓడినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఎన్నికల్లో ఆలోచించాలి. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన చూశాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూశాం. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే, ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా, ఏ కార్యకర్తను అడిగినా 100 స్కీములు చెప్తారు. మీరు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమిచ్చిందయ్యా అంటే
రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది, మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది అని 100 పథకాలు మీరు చెప్పగలుగుతారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా? బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. ఏం చేసింది? దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకు ఏమైనా మంచి పని చేసిందా? పేదలకు ఏమైనా మంచి పని చేసిందా? ఏమీ లేదు. కొన్ని పనులైతే చేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు అయితే చేసిందయ్యా. 100 రూపాయలు చేసిండు. ఎలక్షన్ వచ్చిందంటే 2 రూపాయలు తెచ్చిండు. నిజమేనా? అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర 350కి 1000 రూపాయలు చేసిండు. ఎలక్షన్ వచ్చిందంటే 100 రూపాయలు తెచ్చిండు. అంటే మనం అంత అమాయకులమా? మన చెవులలో పూలు పెడుతున్నారు. 1000 రూపాయలు వేస్తుంది, 100 రూపాయలు తీస్తుంది. మరి 900 ఎవడు కట్టాలి? ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది? అరే ఏ విడిచిపెట్టిందే వాళ్ళు? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జీఎస్టీ వేసి ఇలా ధరలు పెంచింది బీజేపీ కాదా? ఇలా నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పేదవాడు కూలీ గాలి చేసుకొని బతికేటోళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో ఇలా పేదల నడ్డి విచ్చింది ఇలా బీజేపీ పార్టీ. పేదలు బతకడం కష్టమైంది. ఇదేనా బీజేపీ పేదలకు చేసింది? అరే ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. ఇది తప్ప మీరేం చేసిండ్రు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా? చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు 600 లక్షలు ఇచ్చింది. అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది. అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడ్డోళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి? పార్టీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అయితే మీకు ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతున్నారు, క్యాలెండర్లు వంచుతున్నారు, బ్యాగులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు. ఇదేనా బీజేపీ చేసే పని? మీరు ఏం చేసిందో చెప్పండి. ఇవాళ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినాదే బీజేపీ. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇయ్యలేదు. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది. పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్కి వచ్చి మేమొస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా అని మాట ఇచ్చింది. కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు. 1 రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు, మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఏమనంటే ఏమంటారు? ఏమన్నంటే మేము గుళ్ళు కట్టింది కానీ గుళ్ళలో పూజ చేసే అగరబత్తి మీద కూడా జీఎస్టీ చేసింది బీజేపీ. అరే మా కేసీఆర్ గుడి కట్టిండు, బడి కట్టిండు, కట్టలేదా? యాదాద్రి గుడి కట్టిండు, మా కొడంగల్ల కోసుకిన బడి కూడా కట్టిండు, దవాఖానా కూడా కట్టిండు. అన్ని చేసినాం మనం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసింది. మీ తండాలు గ్రామ పంచాయతీలైనవి. కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి ఇంటింటికి నల్లబెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చింది, మంచినీళ్ళ బాధలు తీర్చింది మన కేసీఆర్. ఈ రకంగా మంచి పనులైనవి. ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అని చెప్పిండు, కరివేన ప్రాజెక్టు పూర్తయింది. కరివేన నుంచి కొడంగల్ కు కాలువ తవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం. గట్టిగా చేస్తే 3 నెలల పని, 6 నెలల పని. కాలువ తవ్వితే 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి.
గా పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది, ఇక 20 పైసల పని ఉన్నది. ఇక కాలువ రప్పన నవ్వుతే ఏడాది లోపల ఈ కొడంగల్కు కృష్ణా జలాలు పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట? 6 గ్యారంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు. ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. మరి అడవై మొదటి సంతకం ఇంకా అన్నారు. అసెంబ్లీలో 6 గ్యారంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు. ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేదని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది. మీకు యాది ఉండాలి, ఇదే కోస్గిల ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి. వచ్చి ఏమన్నది? మా అక్క చెల్లెలకు కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు? చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ఇచ్చే జిమ్మేదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది. మార్చిలో ఏప్రిల్లో ఫుల్ లగ్గాలైనాయి. వచ్చినారే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మరి ఏ ముఖం పెట్టుకొని రేపు పోట్లాడుతారు? మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే. రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తా, నా జిమ్మెదారన్న ప్రియాంక గాంధీ గారు ఏడవాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా? 6 గ్యారెంటీలను నమ్మబలిక్తిరి. ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటిదాకా బోడమల్లప్ప. డబ్బాల ఓట్లు పడంగానే ఎగబెట్టిరి. చూస్తారా? ఒకసారి వీడియో చూపియాలా? ఇంకా రుణమాఫీ వీడియో పెట్టిపోయి ఒకసారి మా వాళ్ళకి యాద్ చేద్దాం. మళ్ళా సౌండ్ వెచ్చు. ఏమైనా బిడ్డ మీరు సెట్ చేసుకోవాలంటే గంటన్నర సేపటి నుంచి ఏం చేసిరా తమ్మి? రుణమాఫీ అయిన అందరూ ఎంబడి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, అయినాదే రుణమాఫీ ఎవరికన్నా ఒక్కరికన్నా అయినాదే కొడంగల్లా. ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ఇడగిట్టే అయిందేమో అనుకున్నా. అయిందా? మరి ఇక కుల్లా ఊర్లలో పోయి గదే చెప్పాలి. ఏమన్నాడు? రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మన ఊర్లలో పోయి గదే చెప్పాలి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కానోళ్ళంతా కారు గుర్తుకు శ్రీనివాసరెడ్డికి ఓటేయండి. ఇక శ్రీనివాసరెడ్డి గెలిచిండు అనుకో, మేము అసెంబ్లీలో గట్టిగా పట్టుకొని బిడ్డను రుణమాఫీ చేయలే కనుకనే కోడంగల్ నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా రుణమాఫీ చేయమని మేము గట్టిగా అడుగుతాం. అంతేనా లేదా? అదే విధంగా వడ్లకు బోనస్ అన్నాడు. ఇవాళ కొడంగల్ కోల్స్కి మార్కెట్లో పోయి చూడండి, 2200 పోతున్నది మద్దతు ధర. దానికి 500 కలిపి 2700కి వడ్లు కొనాలా వద్దా? ఏం చెప్పిండో చూడండి ఒకసారి. వడ్ల బోనస్ మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత, 2500కు కింటాల్ ఓట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మొక్కజొన్న వచ్చిన 2500 వడ్ల కలకన్నా 2500 వడ్లు కొంటున్నారా? ఏం చెప్పిండే ఇప్పుడు? 2500 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని. మరి ఆడవే బాధ్యత? ముచ్చట్లన్నీ చెప్పి చక్కెర గుల చేసి
ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. వాటికి 2500 మోసం అయిందా లేదా? మరి రైతు బంధు ఏం చెప్పిండు? 15,000 ఇస్తా. ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక వస్తే 15,000 అన్నాడు. వచ్చిన అయ్యే 15,000 ఎవరికన్నా చూడు ఒక్కసారి అదేం చెప్పిండు. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నారా? సంవత్సరానికి ప్రతి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. పడ్డా ఎవరికన్నా మీకు కోసుకిరా? పడ్డాయా మద్దూరులా ఎవరికన్నా? మరి ఏడవే 15,000, 10,000 కూడా పుట్టి ఇవ్వకపోయా. ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోతకు వచ్చినాయి వడ్లు, కల్లాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగా రైతు బంధు పడకపోయా. ఇగో ఇది కథ. పడ్డాయా వడ్లు? వడ్లకు రైతు బంధు వచ్చినాయా? రైతు బంధు రైతులకు రాలే. అంటే దయచేసి ఇక్కడ ఉండేదందరూ రైతులే. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ఉండగా రైతులకు ఏ మాట ఇచ్చినా చేసిండు. ఓట్ల ముందు చెప్పలే, మనం ఎలక్షన్లలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే. ఓట్లు అయిపోయినాక చేసిండు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు ఏమని? నేను రైతులకు 24 గంటల కరెంటు ఏడాది లోపల ఇస్తా అన్నాడు. ఒక్క ఏడాదిలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వడ్డీ కరెంటు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇవాళ మనకు మంచి కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో దయచేసి మీరు ఆలోచించండి. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే. మొండి చేయి చూపించిండు. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ, 17,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసమే కదండి. ఒక్కటని ఇచ్చినట్ట రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పాపం అవ్వా తాతలకు, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిన అదేవరకన్నా జర చూపిపోయి అది కూడా ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. పడ్డాయే 4,000? ఎవరికన్నా మీ అమ్మకో నాయనమ్మకో తాతమ్మకో ఒకరికి కూడా వాళ్ళే. అయితే దయచేసి ఆలోచన చేయండి. అవ్వ తాతలను కూడా మోసం చేసిండ్రు, మహిళల్ని మోసం చేసిండ్రు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు కానీ జనవరి నెలలో ఒక్క నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. నడిమిట్లో ఒక నెల 2,000 కూడా పోయింది. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 ఆశపడితే జనవరిలో 2,000 కూడా ఎగ్గొట్టింది. అంటే పెన్షన్లు ఇస్తామని పేదలను కూడా మోసం చేసిండ్రు. ఇక మహిళలు అక్క చెల్లెలు వాళ్ళకేం చెప్పిండ్రు? 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు 2,500 బ్యాంకులలో ఇస్తామన్నారు. చూద్దాం ఒకసారి అది కూడా బెటర్ బై. ఆయన దగ్గర నగలు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని
గిట్ట పడ్డా, మీ భార్య గిట్ట పడ్డాయా, మీ బిడ్డ గిట్ట పడ్డాయా? ఏం చెప్పిండు? ప్రతి నెల 2500 వచ్చే నెలకేలే ఇస్తా అన్నాడు. అంటే డిసెంబర్కే. ఇప్పుడు 4 నెలలు అయింది. అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పడ్డదా లేదా? 4 నెలలు అంటే 2500 లెక్క పెట్టి ఎంత అవుతుంది? 10,000. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తే మా అక్క చెల్లెలకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళే. పింఛన్దారులకేమో 8,000 బాకీ పడ్డారు. 2,000 4,000 చేస్తామన్నారు కదా. అవ్వ తాతలకు 8,000 బాకీ పడ్డారు. అక్క చెల్లెలకు 10,000 బాకీ పడ్డది. అవి ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసిండ్రు. ఏమన్నారు? ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తాము అన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా 4,000 ఇస్తామన్నావు పిల్లలకు, ఇంకెప్పుడు ఇస్తాము అని మొన్న అసెంబ్లీలో అడిగిన. అడుగుతా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళం 4,000 ఇస్తామని ఆడ చెప్పలేదు అంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడిండు. ఇప్పుడు మీరు ఓట్ల ముంగట చెప్పింది చూడుండ్రి, అసెంబ్లీలో ఎగబెట్టింది కూడా ఒక్కసారి మీరు చూడుండ్రిగా చూపిపోయి. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। ఏమైనా బట్టి విక్రమార్క లేదా అసెంబ్లీలో ఎగబెట్టింది? అది కూడా చూపి వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేదు. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తాం. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. నిరుద్యోగ వృత్తి చూసిండ్రా ఎట్లా ఎగబెట్టిండో? ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అప్పుడేమో ఓట్లప్పుడు చేతులల్లో మొక్కిరు. ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే. ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు అంటే చేతులు లాబట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇట్లా చూపిస్తే 420 ఇవ్వాలి. ఇంకా తులం బంగారం ఉన్నది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. చూద్దామా? స్కూటీలు పెట్టిపోయి ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలన్నా, ట్యూషన్లకు వెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ఈ రోజు వచ్చిన అదే స్కూటీ వాళ్ళకన్నా మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇట్లా ఎన్ని చెప్పేదే. ఎలక్షన్ల ముంగటనేమో గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు జోష్గా. ఇక వచ్చే రేపే స్కూటీ, మళ్ళా నెల 4,000 పింఛన్, రాగానే 15,000 రైతు బంధు అని ఊరించి ఎలక్షన్లనేమో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా 100 రోజులు నిండింది కదా, 4 నెలలు అయింది కదా అంటే మొన్ననే వచ్చినాం కదా 4 నెలలు అయింది అని సన్నాయి నొప్పులు నొక్కుతురు కొడుకులు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిర్రు. ఇక మేము ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించిండ్రు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అట్లే అది కూడా చూద్దాం. తులసి బంగారం ఒకటిగా చూపిపోయి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల.
ఈ నెల అయితే 1,00,000, మళ్ళీ నెల అయితే తులం బంగారం. అది ఏందో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది. అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉండే, నిన్న 75,000 అయింది తులం. అది 25,000 పెరిగింది. కనీసం ఇంత పెళ్లిప్పుడు పుస్తక బట్టలు చేయించాలంటే కూడా పైసలకు పరిశానే ఉన్నది ఇలా పేదోళ్ళకి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ 1,00,000 చెక్ కూడా వస్తలేదు ఇప్పుడు. ఇంత కేసీఆర్ ఉండగానే చెల్లి వస్తుండే 1,00,000 రూపాయలు. ఈ తులం బంగారం వస్తలేదు, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. ఇప్పుడు పెళ్లైనాక ఏడాదికి కాన్పుకి వస్తారు కదా. కేసీఆర్ ఉండగా ఆడపిల్లలకు ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోసిగిర 50 పడకల ఆసుపత్రి కట్టినాం, కొడంగల్లో 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకి వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించి వచ్చినాం. మీటింగ్ అయినాక మీరు కోసిగి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్ ఉంది ఆడుకోండి. బంద్ అయిపోయింది, కిట్లు బంద్ అయిపోయినాయి. కిట్లు బంద్ అయినాయి, తిట్లు చాలా అయినాయి. తిట్లు మాత్రం చాలా అయినాయి. ఎన్ని రోజులు తిట్లతో కాలం గడుపుతారు రేవంత్ రెడ్డి గారు? తిట్లు కాదు కదా, ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి. ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న పథకాలకు కోతలు పెడుతున్నారు. ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, రైతు బంధు పైసలు టైం మీద పట్టలేవు. ఇట్లా అనేక రకమైన కోతలు, కరెంటు కోతలు, రకరకాల కోతలు పెట్టా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల మిత్రులారా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, బాగా లేట్ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఉద్యోగులకు రాగానే 4 డిఏలు ఇస్తామన్నారు. డిఏలు ఇంతవరకు ఒక్కటి కూడా ఇయ్యలే. ఉద్యోగస్తులు మొన్న 8,000 మంది మార్చిలో రిటైర్ అయితే ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను చివరిగా కోరేది ఒక్కటే, నాకు ఇప్పుడే ఫార్మాసిటీ గురించి రైతులు కాగితం ఇచ్చారు. హకీంపేట, పోలేపల్లి, అదేవిధంగా లగిచెర్ల, ఎన్కపల్లి, ఎర్రన్పల్లి 4 ఊర్లలో వచ్చి దరఖాస్తు ఇచ్చారు. మాకెందుకు ఈ పొల్యూషన్ ఇండస్ట్రీ తెచ్చి మా దగ్గర ఎందుకు పెడుతున్నారు, మా భూములు ఎందుకు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులందరూ వచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, మీకోసం మేము నిలబడతాం, మీ భూముల్ని కాపాడతాం, రేపు శాసనసభలో పోరాడతాం, అవసరమైతే న్యాయపరంగా కూడా మీకు సహకారం అందించి మీ పేద దళిత రైతుల భూములు ఈ ప్రభుత్వం లాక్కోకుండా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తూ, కొడంగల్ కార్యకర్తలు మీరు భయపడకండి, కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మా మిత్రులు నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మేమందరం ఈ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఏ రకమైన సహకారం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ మీకుంటది. ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో పనిచేసి ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.